నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చేద్దాం. నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మరోసారి మొదలుపెట్టింది. పచ్చ నేతల నకిలీ మద్యం దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సోదాల పేరుతో సిట్ హల్చల్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. మళ్లీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంతో పాటు తిరుపతి, బెంగళూరులో కూడా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. మళ్లీ మిథున్ రెడ్డిని కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆ భయంతోనే ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. కూటమి సర్కారు నకిలీ మద్యాన్ని ఏరుడై పారిస్తోందని మండిపడ్డారు. మద్యం పరీక్షకు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. ఆ యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని అసలు మద్యంగా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆందోళన వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2-3 రోజులు తిరగకముందే టక్కు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు. వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వాడు పోలీసు రిమాండ్ అట్లా పోతారు. మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది. దాంట్లో జోగి రమేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు. అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేరుస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకు. రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంకా పూర్తి మునుగుతాను, ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది. కల్తీ దీంది ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే ఇంకా అది మొత్తం అది ఉన్నట్టే కదా. నకిలీ మద్యం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కక్ష సాధింపులో భాగంగానే జోగి రమేష్ ను ఇరికించారని, కుట్ర పన్నారని మండిపడ్డారు. జనార్దన్ రావుతో వీడియో రిలీజ్ చేయించి చందమామ కథ అల్లించారని ఆయన ఫైర్ అయ్యారు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా 12 ఎవరో కొద్దిమంది మీడియేటర్ సహాయంతో, ఎవరా మీడియేటర్లు, ఎవరేం మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు. వాళ్ళు ఏం మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని. పక్కన ఎవరో అతనికంతా నేర్పిస్తున్నట్టుగా, ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా, అంతే కదా సార్, ఇదే కదా సార్, చెప్తున్నాం కదా సార్, ఈ విధంగా చేశారు. జోగి రమేష్ ఇతను 2.5 సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట. జయచంద్రన ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట. ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం జరుగుతుంది. ఏపీలో గిరిజనులను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కురపంలో పచ్చకామర్ల బారిన పడిన గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కమిషన్కు కంప్లైంట్ చేశారు. ఇక పచ్చకామర్లతో చనిపోయిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అయ్యింది, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అయ్యింది కాబట్టి మేము ఢిల్లీ వరకు రావాల్సి వచ్చింది. ఢిల్లీ వరకు వచ్చి కమిషన్ ని కలవాల్సి వచ్చింది. ఆ విషయం కూడా మినిమం నాలెడ్జ్ కూడా తెలియకుండా ఏం పడితే అది మాట్లాడడం అన్నది నిజంగా మేమందరూ దాన్ని ఖండిస్తున్నాం. అట్లీస్ట్ మీకు వ్యక్తిగతంగా మా గిరిజనులకి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలని అనిపించకపోయినా మీరున్న పదవులకి రెస్పెక్ట్ ఇచ్చి కనీసం మా గిరిజనులకి న్యాయం చేసే విధంగా మీరు ప్రవర్తించండి. ఏదైతే తురకపాలెం ఉందో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తురకపాలెంలో ఒక ఇష్యూ జరిగి 27 మంది చనిపోతే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా గిరిజన పిల్లలు 2 చనిపోతే, క్లియర్ కట్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2 విద్యార్థులు చనిపోతే ప్రతిపక్ష పార్టీ 5 లక్షలు ఇచ్చింది కానీ మీ ప్రభుత్వం 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కూడా ప్రకటించలేదు అనంటే మీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ భేటీకి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.
మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ తీరును సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సమావేశానికి హాజరైన నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం చంద్రబాబుకు చేత కాదని విశాఖ నార్త్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు విమర్శించారు. ఈరోజు కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం చాలా దురదృష్టకరం. ఇది అన్యాయం. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బృహత్తమైన కార్యక్రమానికి ఆ రోజు రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాజకీయ దురుద్దేశంతో స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఫండర్స్ ఉన్నారో ఆ దెబ్బేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పేదల వైద్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరిగినవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు. ఇప్పటి వరకు 45 మంది చనిపోయినా కారణం మాత్రం ప్రభుత్వం చెప్పలేకపోతుందన్నారు. రేపు వైఎస్ఆర్సీపీ బృందం తురకపాలెంలో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తుందని చెప్పారు. తురకపాలెం గ్రామంలో గత 6 నెలల నుంచి సుమారు 45 మంది చనిపోవడం జరిగింది. ఇది కారణమని చెప్పలేకపోతున్నందుకు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది వాస్తవం. 24 సంవత్సరాల మహిళ మళ్లీ తిరిగి తురకపాలెం గ్రామంలో చనిపోవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక కారణం చెప్పారు, దాన్ని ఖండించి హెల్త్ కమిషనర్ గారు మరొక కారణం అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఈరోజు అభిప్రాయ భేదాలు. ఆ గ్రామంలో ఇంకా కూడా అనిశ్చితి కొలుగుంది. అక్కడున్న ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి, ఒక నమ్మకం కదిలించాలి. దానికి కారణం ఏంటో ఈ ప్రభుత్వం చెప్పాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు మా టీం అందరం కూడా కలిసి మళ్లీ తిరిగి తురకపాలెం గ్రామం వెళ్తున్నాం. మంచినీళ్ళు ఇమ్మన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేదు, నిరసనలు తెలియజేసినా ఇవ్వలేదు, మరణాలు జరిగిన తర్వాత కూడా ఇంతవరకు చెప్పలేదు. దీన్ని ఏమంటారు? ప్రభుత్వ హత్యలు అని అనరా? వీటిని ప్రభుత్వ హత్యల కిందకి రావా? ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, కారణాలు తెలియజేయాలి. లేకపోతే అక్కడ ప్రజలంతా భయభ్రాంతులతోటి జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఎక్కువ మంది ఎస్సీస్ కాబట్టి సహజంగా వాళ్ళు అడిగినా సరే ఇవ్వలేదు కాబట్టి ఇది వివక్ష కిందకి రాదా? అంటే వివక్షను మాట్లాడితే అది రాజకీయం. మరి మీరు చేసిన పని ఏంటి? శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మరో ఆడియో రిలీజ్ చేశారు జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత. ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు అడిగానంటూ బొజ్జల చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఎన్నికల సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను రిలీజ్ చేశారు వినూత. బొజ్జల సుధీర్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నా తనను పట్టించుకోవటం లేదని ఆ ఆడియోలో వాపోయారు వినూత. తాను డబ్బులు డిమాండ్ చేశానంటూ సుధీర్ రెడ్డి ఆయన తల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. వాళ్ళ అమ్మ నేను 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? తప్పు కదా? ఏంది అంకుల్ ఇది? రోజుకొక మనసులో పెట్టుకోవద్దమ్మా. 10 రోజులు రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను. మనోహర్ గారికి కూడా చెప్తాను నేను, ఆఫీస్కి ఫోన్ చేసి 8 కోట్లు ఇస్తే 10 కోట్లు ఇస్తే నేను నీ కోసం పని చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పాను అంకుల్. ఇంత వరస్ట్ గా చెప్తున్నాడు అంకుల్ అతను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఎన్నికల ప్రచారం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, సబితా ఇత్రారెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు వారి వెంట ఉన్నారు. తెలంగాణ భవన్లో ఓట్ చోరీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చోరీగా ఓట్ జరుగుతోందని ఆరోపించారు. 2023 ఎన్నికల సమయంలో 3,75,000 ఓట్లు ఉంటే ఇప్పుడు 3,98,000 ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారన్నారు. ఇంత తక్కువ సమయంలో 23,000 ఓట్లు ఎలా పెరిగాయని నిలదీశారు. ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముమ్మాటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి
ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా అక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేసామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి హంగామా చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ఓటర్లను ఆకర్షించేందుకు తనదైన స్టైల్లో కామెడీ చేస్తున్నారు. బార్బర్ షాప్లో కస్టమర్లకు కటింగ్ చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకొని హడావిడిగా ఆడిస్తూ హడావిడి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తాము దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో చర్చించామని, త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చిత్తశుద్ధితో ముందుకెళ్తేనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మేమైతే ఎట్లాగో కాంటెస్ట్ చేయట్లేదు, ఏం చేద్దాం అనేది మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ మల్లేపల్లిలోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఎంఐఎం కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మురుగునీటి కాలువ పైప్ లైన్ పనులను మంజూరు చేసి ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అతని మద్దతుదారులతో వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న హబీబ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎక్కడికి వెళ్లినా అక్కడ నేతలు రచ్చకెక్కుతున్నారు. రామచంద్రరావు సమక్షంలోనే వాగ్వాదానికి దిగుతున్నారు. ఆయన మంచిర్యాలలో పర్యటిస్తుండగా అక్కడి నేతలు గొడవ పడ్డారు. మాజీ ఎంపీ నేతకాని వెంకటేష్, మాసగోని శ్రీనివాస్ గొడవకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో అధ్యక్షుడి ముందే వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా రామాపురానికి చెందిన దినేష్ అనే యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరినీ కలచివేస్తుంది. టీడీపీ నేతలు యువరాజు నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టేషన్లో నా బిడ్డ ఏడొస్తాంది, నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ దొరబాబు చౌదరి, యువరాజు నాయుడు, గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట. వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికిచ్చినారు. సార్ మీరు తీయండి సార్, మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికిచ్చినారు, నా మీద కేసులో ఇరికిచ్చినారు. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి సవిత సమావేశం ప్రారంభం కాక ముందే టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వర్గాలు తీవ్ర స్థాయిలో బాహాబాయికి దిగాయి. ఆలూరులోని గుమ్మనూరు జయరాం ఫ్లెక్సీలను, వైకుంఠం జ్యోతి బ్యానర్లను 2 వర్గాలు చించేసుకోవడంతో టీడీపీ నేతల మధ్య వివాదం ముదిరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అమలాపురం పట్టణంలోని నల్లవంతెన, ఎర్రవంతెన బైపాస్ రోడ్డు భారీ గోతులతో అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు మధ్యలో ఏర్పడ్డ గుంతలతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గోతుల్లో నీటిని అంచనా వేయలేక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోధ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అప్పగించాలని కోరారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిజిటల్ డివైజెస్ లో డేటా ఫార్మాట్ చేశారని, ఐఫోన్, ఐక్లౌడ్ పాస్వర్డ్ ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తరఫున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. డివైస్ రీసెట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక ఇరువురి వాదనలో విన్న సుప్రీంకోర్టు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక యువకుడు ఇచ్చిన జ్యూస్ కలకలం రేపింది. అది తాగిన వారంతా గాఢ నిద్రలోకి వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది. పవిత్ర ఖురాన్ పూర్తి చేసుకున్నానంటూ ఒక యువకుడు డబీర్పురా సమీపంలోని పలు దుకాణాలు, అపార్ట్మెంట్ల వద్దకు వెళ్లి అందరికీ జ్యూస్ ఇచ్చాడు. కొందరు ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకోగా మరికొందరు జ్యూస్ తాగేందుకు నిరాకరించారు. జ్యూస్ తాగిన 12 మంది గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దాదాపు 15 గంటల తర్వాతే వారంతా స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా వారంతా అయోమయ స్థితిలో ఉండిపోయారు. అసలేం జరిగిందో కూడా గుర్తులేకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాధితుల స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా యువకుడి వివరాలు సేకరిస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మంగోలియా అధ్యక్షుడికి మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖురేల్సుఖ్ హైదరాబాద్ వైట్ హౌస్ ఆవరణలో ఇరువురు నేతలు కలిసి మొక్కనాటారు. మంగోలియా ప్రతినిధుల బృందం రాజ్ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. మొత్తం 71 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. తొలి జాబితాలో 9 మంది మహిళలకు చోటు దక్కింది. 2 ఉప ముఖ్యమంత్రులు ఫస్ట్ లిస్టులోనే సీట్లు దక్కించుకున్నారు. సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖీసరాయ్ నుంచి పోటీ చేయనుండగా మంత్రి రేణుదేవి సిట్టింగ్ స్థానం బేతియాను తిరిగి దక్కించుకున్నారు. కాగా తొలి జాబితాలో అసెంబ్లీ స్పీకర్ నందకిషోర్ యాదవ్కు టికెట్ దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. 2010 నుంచి ఆయన పోటీ చేస్తున్న పాట్నా సాహిబ్ స్థానం నుంచి ఈసారి రత్నేష్ కుష్వాహాను బరిలోకి దించింది బీజేపీ అధిష్టానం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆమెకు కండువ కప్పి కమలదళంలోకి ఆహ్వానించారు. మైథిలి ఠాకూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్ ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ఫేమస్ అయ్యారు. 2021లో బీహార్ రాష్ట్ర ఐకాన్గా కేంద్ర ఎన్నికల సంఘం మైథిలి ఠాకూర్ను నియమించింది. బీహార్లో జేడీయూ సీట్ల పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. సీట్ల కేటాయింపుకు సంబంధించి సీఎం నితీష్ కుమార్ నివాసంలో కీలక భేటీ జరిగింది. దీంతో టికెట్లు ఆశిస్తున్న నేతలు ముఖ్యమంత్రి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోపాల్పూర్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఉదయం 8 గంటల నుంచి నితీష్ నివాసం వద్ద బైఠాయించారు. ముఖ్యమంత్రిని కలిసి టికెట్ ఖరారు చేసుకునేవారు లేదని చెప్పారు. సీట్లు రావనే ఆందోళనలో ఉన్నవారు ధర్నాలకు దిగడంతో నితీష్ నివాసం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద సెక్యూరిటీ పెంచారు పోలీసులు. తాళ్లు, బారికేడ్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గాం తరహాలో పాకిస్తాన్ మరోసారి భారత్పై దాడికి యత్నించే ఛాన్స్ ఉందని హెచ్చరించారు వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. అలాంటి ప్రయత్నాలే గనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి బదులిచ్చిన ఆ దేశం ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదన్నారు మనోజ్ కుమార్. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 12 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. బస్సు జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బయలుదేరిన కాసేపటికే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మొత్తం వ్యాపించడంతో లోపలున్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారత సైన్యం ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొన్ని గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్ తర్వాత 2 ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే భారత సైన్యం ఆపరేషన్ చేపట్టింది. వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 5వ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో లైంగిక దాడికి పాల్పడిన 3 నిందితులతో పాటు వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పారిపోయేందుకు సహకరించిన మరో యువకుడిని తాజాగా అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడిని సోదరి ఇచ్చిన సమాచారంతోనే పరారీలో ఉన్న అతన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రోహ్తక్ వసూళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన లాస్ట్ వీడియోలో ఐపీఎస్ పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ పూరన్ ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనపై సందీప్ అవినీతి ఆరోపణలు చేయడం, ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. రోహ్తక్ సైబర్ సెల్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ వసూళ్ల కేసును దర్యాప్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో సందీప్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే హర్యానా డీజీపీ, రోహ్తక్ ఎస్పీలపై వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై పొగడ్తల వర్షం కురిపించారు. అది కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పక్కన ఉండగానే భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు పాక్ ప్రధాని వైపు చూస్తూ భారత్ గొప్ప దేశం అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప పనులెన్నో చేసింది, ఇక మీదట పాక్ భారత్ కలిసిమెలిసి ఉంటాయని ఆశిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. దీంతో పాక్ ప్రధాని సైతం నవ్వుతూ ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరిగిన ప్రపంచ నేతల శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న తాలిబాన్లపై పాకిస్తాన్ విషం కక్కుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకున్నట్టు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. దీనికి తాలిబాన్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పాక్ మినహా మిగిలిన 5 పొరుగు దేశాలతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ఏ దేశంతోనూ తాము శత్రుత్వం కోరుకోవటం లేదన్నారు తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ. ఇక ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న క్రికెట్ ట్రై సిరీస్కు దూరం జరిగింది ఆఫ్ఘనిస్తాన్. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా 2వ రోజు నష్టాల బాట పట్టాయి. ఉదయం నుంచి నష్టాల్లో ఊగిసలాడిన సూచీలు సాయంత్రానికి అలాగే ముగిశాయి. 368 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 81,958 వద్ద స్థిరపడింది. 104 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 25,122 వద్ద ముగిసింది. బంగారం ధర రికార్డు దిశగా సాగుతుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయలు దాటింది. 22 క్యారెట్ల బంగారం 1,17,000కు పైగా పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే 3,000 రూపాయలు పెరిగింది. అటు వెండి సైతం కిలో 2 లక్షల మార్కును దాటేసింది. ధరలు పెరుగుదల కొనసాగుతున్న కొనుగోలులో మాత్రం పెద్దగా తేడా ఉండట్లేదు. పెళ్లిళ్లు, దీపావళి నేపథ్యంలో గోల్డ్ సేల్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో 12 పాయింట్లు పెరిగాయి. 2వ టెస్ట్కు ముందు 40 పాయింట్లు ఉండగా తాజా విజయంతో 52కు చేరాయి. అయినప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 27 పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలోనే కొనసాగుతోంది భారత్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.